క్రికెట్ ను ఒక మతంలా ఆదరించే మన దేశంలో ఐపీఎల్ అనేది ఒక పెద్ద పండగ. కానీ ఇప్పుడు ఆ పండగపై రాజకీయ నీడలు కమ్ముకున్నాయి. ఒకే ఒక్క ఆటగాడి చుట్టూ అలుముకున్న వివాదం ఇప్పుడు రెండు దేశాల మధ్య క్రికెట్ యుద్ధానికి దారి తీసింది. కథకు కేంద్ర బిందువు బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్. ఇతని ఐపీఎల్ 2026 వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ టోర్నమెంట్ మొదలవడానికి ముందే బీసీసీఐ బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసనగా ముస్తాఫిజుర్ ను జట్టు నుండి తొలగించండి కేకేఆర్ టీమ్ కి ఆర్డర్ వేసింది. ఈ సంఘటన బంగ్లాదేశ్ లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఈ వివాదం ఇక్కడితో ఆగలేదు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రతీకారంగా రెండు సంచలన నిర్ణయాలు తీసుకుంది. మొదటిది, తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిరవధికంగా నిషేధించింది. అంటే బంగ్లాదేశ్ లో ఏ టీవీ ఛానళ్లలో, ఏ స్ట్రీమింగ్ యాప్లలో కూడా ఇకపై ఐపీఎల్ కనిపించదు. రెండవది, ఇంకా పెద్దది, రాబోయే T20 వరల్డ్ కప్ కోసం తమ జట్టును భారతదేశానికి పంపబోమని తేల్చి చెప్పేసింది. తమ మ్యాచ్లన్నిటినీ సహా ఆతిథ్య దేశమైన శ్రీలంకకు మార్చాలని ఐసీసీని అధికారికంగా కోరింది. ఒక ఆటగాడిని తొలగించడం వెనుక ఇంత పెద్ద కథ నడుస్తుందంటే నమ్మగలరా? బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనదే అంటారా, లేక బంగ్లాదేశ్ ప్రభుత్వం అతిగా స్పందిస్తోందా? ఈ క్రికెట్ రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి. ఈ సమాచారంపై చర్చ జరగాలనుకుంటే వీడియోను అందరికీ షేర్ చేయండి. జై హింద్.